ఇఫ్ కండిషన్లో మనం సింపుల్ ఇఫ్ చూసాం. సింపుల్ ఇఫ్ అంటే ఏమవుతుంది, జస్ట్ మనకు ఏదైతే మనకు స్టేట్మెంట్ ఎక్స్ అని ఏదైతే ఉందో ఆ పర్టికులర్ బ్లాక్ ట్రూ బ్లాక్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకు కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కానీ ఫాల్స్ అయితే సో లోపలికి అనేది వెళ్ళదన్నమాట. ఇది వచ్చేసి నార్మల్ స్టేట్మెంట్స్, ఇవి డైరెక్ట్ ఫ్లోలో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనమాట. సో ఇక్కడ అనదర్ వన్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే మనకు అడిషనల్గా ఎల్స్ బ్లాక్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ వన్ ఆఫ్ ది మెంబర్ డౌట్ అడిగారు, 1 or 2 మెంబర్స్ డౌట్ అడిగారు. ఒకసారి క్లారిఫై చేద్దాం. మేబీ మీకు వచ్చిండకపోవచ్చు. ఒకసారి చూద్దాం, చూడండి. సో ఈ ఫ్లోలో ఒకసారి ఇది గమనించారంటే, సో మనకు ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎక్స్ అని వస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 అని వస్తుంది. అంతే కదా, ఇది ఫాల్స్ అయితే దీని లోపలికి వెళ్ళదు, సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో అదే ఇక్కడ చూసారంటే సేమ్, ఇదే కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సంథింగ్ వాళ్ళకి ఎలా అర్థమవుతుందంటే, ఇక్కడ ఎనీహౌ ఇది ట్రూ అయితే ట్రూ అవుతుంది, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 అనేది వస్తుంది కదా, మళ్ళీ ఎల్స్ బ్లాక్ దేనికి అంటున్నారు అనమాట అనేదానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే, ఈ స్టేట్మెంట్ 2 అనేది ఎప్పుడు ప్రింట్ అవుతుంది, ఇన్ కేస్ ఈ కండిషన్ ట్రూ అయినా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయినా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంతే కదా, రైట్. కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇది నార్మల్ స్టేట్మెంట్, ఇది ఇఫ్ అవుట్ ఆఫ్ ది ఇఫ్ కండిషన్, అవుట్ ఆఫ్ ది బాక్స్, రైట్. సో దట్ ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కండిషన్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది నార్మల్ ఫ్లో మనం ఇప్పుడు వరకు చేసిన ఎగ్జాంపుల్స్లో. కాబట్టి స్టేట్మెంట్ 2ని ఎల్స్ అనేది తీసుకోకూడదు అనమాట. ఓకే, ట్రూ అయితే ట్రూ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే, ఫాల్స్ అయితే ఇంకేం లేదు, నార్మల్ కండిషన్ నార్మల్ ఫ్లోలోకి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనం అడిషనల్గా ఫాల్స్ బ్లాక్ పెట్టుకుంటాం, ఫాల్స్ లాజిక్. సో ఈ ఫాల్స్ లాజిక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓన్లీ 1 టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎప్పుడు కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే, అంతేనా. సో అది రెండింటికి పై దానికి కింద దానికి డిఫరెన్స్ అనమాట. సో ఈ 2 కండిషన్స్ మనం కంప్లీట్ చేసాం. సో విల్ ట్రై టు కవర్ రిమైనింగ్ 2 కండిషన్స్ టుడే. Give me 1 second, let me change my headset. So now can you please confirm, able to hear my voice? Yes sir. So now we have if else later and nested if 2 ఉన్నాయి మనకు. ఇఫ్ ఎల్స్ లేటర్ అంటాం. సో నేమింగ్ కన్వెన్షన్ ఇస్ నాట్ మ్యాండేటరీ, బట్ వీ నీడ్ కాన్సెప్ట్ మనకు తెలియాలి అంతేను. ఏంటంటే ఇది గ్లోబల్గా డైరెక్ట్గా మనం బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ది కోడింగ్ టైంలో మనం ఇఫ్ అనేది యూస్ చేస్తాం. అది ఈ పర్టికులర్ సింపుల్ ఇఫ్ అని, ఇది పర్టికులర్ ఇఫ్ ఎల్స్ అనేది అలా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదన్నమాట. నెస్టెడ్ ఇఫ్ ఇలా ఉంటుంది. సో ఇఫ్ ఎల్స్ లేటర్ అంటే ఏంటంటే, మనకు కొత్తగా ఇఫ్ ఎల్స్ అనేది యాడ్ అవుతుంది అనమాట. చూడండి, ఇంతకుముందు సింపుల్ ఇఫ్లో ఏం చేసాం, ఇఫ్ యాడ్ చేసినాం, కండిషన్ యాడ్ చేసాం. ఇఫ్ ఆ కండిషన్ ట్రూ అయితే ఇది ట్రూ బ్లాక్, అంతేనా. ట్రూ బ్లాక్ అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ బ్లాక్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సేమ్ వే ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడ ఏం రాలేదు. సెకండ్ సినారియోలోకి ఏం వచ్చింది, సెకండ్ స్టెప్లో ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అయినా కానీ నాకు సర్టెన్ లాజిక్ కావాలి, సర్టెన్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, సర్టెన్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అన్నప్పుడు మనం ఎల్స్ అనేది పెట్టాం. ఇక్కడ ఏం ఎల్స్ బ్లాక్ అంటాం, ఎల్స్ ఆర్ ఫాల్స్ బ్లాక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా, ఇది మనం చూసింది ఎల్స్ ఆర్ ఫాల్స్ బ్లాక్ అన్నాం. బట్ ఇక్కడ నాకు ఇప్పుడు నా మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఒక కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనం ఇప్పుడు వరకు చూసాం. ఈ కండిషన్ ఫాల్స్ అయిన తర్వాత కూడా నాకు కండిషన్ 2 అనేది చెక్ చేయాలి. ఇక్కడ కండిషన్ 2 ట్రూ అయితేనే నాకు మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళకూడదు అప్పుడే. అర్థమైందా? సంథింగ్ లైక్ వి హ్యావ్ జస్ట్ థింక్, లెట్స్ ట్రై టు రైట్ సమ్ ఎగ్జాంపుల్. నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే, ఓకే ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. మనకు పాజిటివ్ అండ్ నెగిటివ్ చూస్తున్నాం కదా, గ్రేటర్ దాన్ అండ్ సంథింగ్ 030 గ్రేటర్ దాన్ 10 లెస్ దాన్ 0 అది చూస్తున్నాం కదా. సో ఫస్ట్ ఏం చూసాం, సింపుల్ ఇఫ్లో మనం గ్రేటర్ దాన్ 0కి వరకే ట్రై చేసాం, గ్రేటర్ దాన్ 0 కండిషన్ చెక్ చేసినాం.
సో సెకండ్ స్టెప్లోకి వచ్చిన తర్వాత అంటే ఇఫ్ ఎల్స్లోకి వచ్చిన తర్వాత గ్రేటర్ దాన్ చెక్ చేస్తున్నాం, అదేవిధంగా స్మాలర్, లెస్ దాన్, అంతే కదా, రెండు మెసేజ్లు ప్రింట్ చేస్తున్నాం. లెస్ దాన్ అని కానీ స్టేట్మెంట్స్ రెండు ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే థర్డ్ స్టెప్ ఏంటంటే గ్రేటర్ దాన్ అదేవిధంగా లెస్ దాన్, ఈ రెండు కాకుండా ఇంకొకటి ఉంది. గ్రేటర్ దాన్ 0, లెస్ దాన్ 0 అనేది మనం కండిషన్స్ రాసాం. ఈ రెండు కాకుండా ఇంకొక పాసిబిలిటీ ఉంది, కానీ ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ 10 ఈస్ గ్రేటర్ దాన్ 0 అయితే ఏం చెప్తాం? సంథింగ్ గ్రేటర్ దాన్ 0 అని చెప్పి ఇది ఫస్ట్ దానికి ఇలా రాస్తాం కండిషన్, అంతే కదా. 10 ఈస్ గ్రేటర్ దాన్ 0 కానీ ఉంటే మన స్టేట్మెంట్ సిస్అవుట్లో వచ్చి గ్రేటర్ దాన్ 0 అని చెప్తున్నాం. సో ఇక్కడ సెకండ్ కండిషన్లో ఏం చెప్తున్నాం? 10 ఈజ్ లెస్ దాన్ 0 ఉంటే సో 10 అనేది లెస్ అవుతుంది అని చెప్పాం. అంతేనా చెప్పింది? ఇదేనా కండిషన్ నిన్న రాసింది? అదే కదా, చెక్ చేయండి. ఇక్కడ చూడండి, లెస్ దాన్ 0 అయితే ఎక్సిస్ లెస్ దాన్ 0 అయితే ఎక్సిస్, సారీ మార్చాము. సో ఎక్సిస్ గ్రేటర్ దాన్ 0 అయితే ఎక్సిస్ గ్రేటర్ దాన్ 0 అని ప్రింట్ చేసినాం. తర్వాత ఎల్స్ అంటే ఇంకా అల్టిమేట్గా ఎక్సిస్ లెస్ దాన్ 0 అనుకుంటున్నాం కాబట్టి స్మాలర్ దాన్ అని చెప్పి ఇక్కడ రాసాం. సో ఇక్కడ మనం ఈ రెండు కండిషన్స్ అనేవి కవర్ చేసినాం. ఈ రెండు కండిషన్స్ కాకుండా ఇంకొక స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. ఈ 10 అనేది మనం యూజర్ నుంచి తీసుకుంటున్నాం అనుకోండి, అర్థమైందా? ఇది 10 కాకుండా యూజర్ నుంచి తీసుకుంటున్నాం అనుకుంటే ఈ నంబరు, లైక్ మీరు మన ఫేస్బుక్ కానీ ఇటువంటి నార్మల్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, అక్కడ ఎంటర్ ఏ నంబర్ అని చెప్పి ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది అనుకోండి, అక్కడ వచ్చి యూజర్ ఎంటర్ చేస్తున్నాడు నంబర్ని. అతను 10 అనేది ఇక్కడ కాన్స్టెంట్గా మనం యాడ్ చేసాం, బట్ 10 కాకుండా ఏరే నెంబర్ అనేది యాడ్ చేస్తున్నాం అనుకోండి యూజర్ నుంచి. వాడు 10 అనే ఇవ్వాల్సినటువంటి రూల్ లేదు కదా, కాబట్టి ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. అటువంటి సినారియోలో ఓకే, లెట్ ఇట్ పార్క్ ఇట్ ఎ సైట్. I don't want to play like this. Okay, let it park it aside. We'll try to jump into another one before going to understand about these three. ఓకే, ఇట్స్ లైక్ మనం సిస్ అవుట్ ఏ విధంగా సింటాక్టికల్ గా చెప్పుకున్నామో అదే విధంగా ఒక సింటాక్టికల్ చెప్తాను. సో అదే విధంగా ఒకసారి బ్లైండ్ గా ప్రాక్టీస్ చేసేయండి, దాన్ని బ్లైండ్ గా పెట్టేసేయండి, యూజ్ చేసేయండి. అది ఎందుకు ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఆబ్జెక్ట్స్ క్రియేషన్ టైంలో మనకు అర్థమవుతుంది నీట్గా. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం ప్రోగ్రామ్స్లో మనం వాల్యూని కాన్స్టెంట్గా మనం యాడ్ చేస్తున్నాం, అంతేనా? సో ఇంట్ x is equals to 30 అని యాడ్ చేస్తున్నాం మనం ఇక్కడ ఇలా. సో ఇలాంటప్పుడు మనం ఎన్నిసార్లు ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు 30 మీదనే రన్ అవుతుంది ఇన్పుట్ వాల్యూ అనేది. కరెక్ట్, 30 అనేది తీసుకుంటుంది అనమాట. ఏదైనా మాడిఫై చేయాలంటే మళ్ళీ మాడిఫై చేసిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలంటే కంపైల్ చేయాలి. కంపైల్ చేసిన తర్వాత ఇంటర్ప్రెట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది వస్తుంది ఆ పర్టికులర్ వాల్యూ తోటి, న్యూ వాల్యూ తోటి, అంతేనా? సో ఒక వాల్యూ చేంజ్ చేయాలి అని అనుకున్నప్పుడు సో మనం డెఫినెట్గా మనకు ప్రతిసారి కంపైల్ చేసి తర్వాత ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ వాల్యూని మనం డైనమిక్గా తీసుకున్నాం అనుకోండి, డైనమిక్ అంటే ఆన్ ద వే రన్ చేసేటప్పుడే మనం పాస్ చేసాం అనుకోండి వాల్యూని, ఎంటర్ ఏ నెంబర్ అని మనల్ని అడగాలి జావా ప్రోగ్రామ్ అనేది, సిస్టమ్ అనేది. సో మనం ఎంతైతే వాల్యూ ఎంటర్ చేస్తామో ఆ వాల్యూ అనేది మన ప్రోగ్రామ్లో సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు అది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ రావాలన్నమాట. దిస్ ఇస్ అవర్ రిక్వైర్మెంట్. డైనమిక్ వాల్యూని సిస్టమ్ ఎలా రీడ్ చేస్తుంది అది మన కాన్సెప్ట్. రిక్వైర్మెంట్ అర్థమైందా క్లియర్గా? ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్, హౌ టు రీడ్ డైనమిక్ వాల్యూ ఫ్రమ్ యూజర్, రైట్? రిక్వైర్మెంట్ అర్థమైందా? మనం ఏం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు గైస్? ఎస్ సార్. యా, వాల్యూ యూజర్ నుంచి. సో ఇక్కడ మనకు సింపుల్గా స్కానర్ అనేటటువంటి ఒక క్లాస్ ఉంటుంది. స్కానర్ SC is equals to న్యూ స్కానర్. జస్ట్ ఒక మంత్రాలకు గుర్తు పెట్టేసుకోండి సింటాక్స్ని. system.in ఈ ఒక్క లైన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, బై హార్ట్ చేయాల్సి వస్తుంది. సో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం కదా. వన్స్ మనం క్లాసెస్ ఆబ్జెక్ట్ అనే క్లాస్లోకి మనం ఎంటర్ అవ్వగానే సో ఆటోమేటిక్గా మీకు క్లారిఫై అయిపోతుంది ఈ లైన్ అంటే ఏంటి, మొత్తం ఎవ్రీథింగ్. ఓకేనా? సో ఈ లైన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంటర్నల్గా ఒక వాల్యూ వచ్చి కమాండ్ ప్రాంప్ట్ నుంచి రీడ్ చేయాలి అని అన్నప్పుడు మనకు లాట్ ఆఫ్ కోడ్ అనేది మనం రాయాల్సి వస్తుంది ఇంటర్నల్గా. లైక్ నెట్వర్క్ కోడింగ్ నేర్చుకోవాలి, నెట్వర్కింగ్లో సాకెట్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. అదేమవుతుంది, ఓఎస్తో కనెక్ట్ అయ్యి ఓఎస్లో ఉన్నటువంటి మన కమాండ్ ప్రాంప్ట్ని యాక్సెస్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో ఏదైతే వాల్యూ నేను హిట్ చేస్తున్నాను ఆ వాల్యూ అది రీడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో లాట్ ఆఫ్ లైన్స్ కోడ్ అనేది మనం రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే, థౌజండ్స్ ఆఫ్ లైన్స్
కోడ్ అనేది రాయాల్సి వస్తుంది. అలా ఏం లేకుండా మనకు జేడీకే వాళ్ళు జావా ఒరాకిల్ ఆర్ సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఏదైతే మనం జేడీకే డౌన్లోడ్ చేస్తున్నామో జేడీకే ఫోల్డర్, సో జేడీకే ఫోల్డర్లోని కొన్ని లైబ్రరీస్ విధంగా కొన్ని లైబ్రరీస్ అంటాం, అంటే ప్రీ బిల్ట్ కోడెడ్ అనమాట. వాళ్ళే సర్టెన్ కోడ్ అనేది రాసేసి ఏదైతే మినిమం లాజిక్ ఉంటుందో బై డిఫాల్ట్గా మనం ఎక్కువగా యూజ్ చేసేటటువంటి లాజిక్ ఉంటుందో అటువంటి లాజిక్ అంతా వాళ్ళు ఈ జార్ ఫైల్ రూపంలో పెట్టేసి సర్టెన్ లైబ్రరీస్గా మనకు అందించడం అనేది జరుగుతుంది అనమాట, ప్రొవైడ్ చేశారు యాజ్ పార్ట్ ఆఫ్ ది జేడీకే ఫోల్డర్తో పాటు ఇది వస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే రేపు చెప్తాను, అది మొత్తం ఫోల్డర్ స్ట్రక్చర్ ఒకసారి చూపిస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు అటువంటి వాటిని ప్రీ బిల్డ్ ప్యాకేజెస్ని మనం యూజ్ చేసుకోవాలి మన దాంట్లో అన్నప్పుడు ఈ పర్టికులర్ క్లాస్ ఎక్కడుంది అనేది మనం సిస్టమ్కి చెప్పాలి. దానికోసంగా మనం టాప్లో ఏం చేస్తామంటే ఇంపోర్ట్ అనేది మనం రాసుకుంటాం. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అనేది ఒక టాప్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మనం ఈ లైన్ అనేది రాయాల్సి వస్తుంది. అంటే ఈ స్కానర్ అనే క్లాస్ అనమాట. ఇది దీంట్లో ఉంటుంది లాజిక్. ఏ లాజిక్? మన కమాండ్ ప్రాంప్ట్లో నుంచి డైనమిక్ వాల్యూని రీడ్ చేసేటటువంటి లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ అంతా దీంట్లో పెట్టింటారు అనమాట స్కానర్లో. కాబట్టి ఆ స్కానర్ క్లాస్ని మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ మనకి కంపైలర్ చెప్పాలి ఎక్కడుంది స్కానర్ క్లాస్ అనేసి. సో మనకు ఏదైతే జేడీకే ఉందో జేడీకేలో మనకు జావా అనే ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్లో యూటిల్ అనేటటువంటి ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్లో స్కానర్ అనేటటువంటి క్లాస్ ఉంటుంది అనమాట మనకు. సో ఈ పర్టికులర్ స్కానర్ అనే క్లాస్లో ఉంటుంది. ఓకే, లెట్ మీ ట్రై టు షో యూ నౌ. నో ప్రాబ్లం, నిదానంగా నేర్చుకున్నాం, ప్రాబ్లం లేదు. సో మన జేడీకే ఎక్కడుంది? I'm not sure whether I'm installed or using zip file. Let me check. Okay, I'm using zip file. I'm not installed anything, so I'm using zip file. Yes. మీరు సి డ్రైవ్ నుంచి ప్రోగ్రామ్ ఫైల్స్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు మీరు చెక్ చేయాలంటే. లెట్ మీ ట్రై టు ఓపెన్ సాఫ్ట్వేర్స్. Let me give me 5 minutes. Let me check where my Java is installed. Let me check it path. Or we can check here. The Linux commands, but I'm not sure whether it's printing or not. We'll see. So environment variables and then path, edit, yeah, softwares under G drive, softwares, Java, JDK. So this is my path under G drive, softwares. G drive, softwares, Java, JDK 70. ఈ జిప్ ఫైల్ అనమాట, డౌన్లోడబుల్ ఫైల్ కాదు, మీ ఇన్స్టాలబుల్ ఫైల్ కాదు. మీరు ఇన్స్టాల్ చేస్తే సి డ్రైవ్లోకి వెళ్తుంది. జిప్ ఫైల్ వాడుకుంటే ఇలా జిప్ ఫైల్ అనేది ఉంటుంది, మనకు కావాల్సినప్పుడు స్విచ్ చేసుకోవచ్చు ఎన్విరాన్మెంట్స్. సో 17.0. సో లైబ్రరీస్, JRTFS, source.gif. Okay, so these are all the packages under the folders. So మనం ఏం చెప్పాం, java.util. సంథింగ్ చెప్పాం కదా, యూటిల్ ప్యాకేజ్ ఎక్కడ ఉందో చెక్ చేయండి. ఇక్కడ java.util.scanner అన్నాం మనం. సో ఇది వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ప్రీడిఫైన్డ్ కోడ్ అనమాట. మనకు JDK 7.8 నుంచి మనకు rt.jar ఫైల్ అనేది ఒకటి అవైలబుల్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది ఈ కోడ్ అంతా. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్లో ఏం చేస్తున్నారంటే లిబ్ అనే ఫోల్డర్లో లైబ్రరీస్ అంటాం, ఈ లైబ్రరీస్లో src.zip ఫైల్ అనేది ఒక ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాంట్లో మనం చెక్ చేసుకోవచ్చు కావాలంటే.
జావా డాట్ యూటిల్. ఓకేనా, ఫోల్డర్స్ అనమాట. ఇట్లా ప్యాకేజెస్ అంటున్నాం. ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ ఒక సెగ్రిగేషన్, లైక్ సర్టెన్ ఫైల్స్ని ఒక పర్టికులర్ ఫోల్డర్లో పెట్టుకోవడం అనమాట. అర్థమైందా? సో అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఏదైతే మనం ప్రోగ్రామ్ రాస్తున్నారో ఫస్ట్ జావా ఫోల్డర్లో ఇలా మల్టిపుల్ ఫోల్డర్స్ ఉంటాయి. ఇట్లన్నిటిని ప్యాకేజెస్ అంటాం. ఐఓ ప్యాకేజ్, లాంగ్ ప్యాకేజ్, మ్యాథ్ ప్యాకేజ్, నెట్, ఎన్ఐఓ, సెక్యూరిటీ, టెక్స్ట్, టైమ్, యూటిల్. ఓకేనా, ఇవన్నీ ప్యాకేజెస్ అంటాం. నార్మల్గా మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి, ఇట్స్ లైక్ ఏ ఫోల్డర్. సో యూటిల్ అంటే మనకి యూటిలిటీకి సంబంధించిన జావా ప్రోగ్రామింగ్ అంతా, జావా క్లాసులన్నీ యూటిల్ ఫోల్డర్లో పెట్టుకుంటారు. దాన్ని యూటిల్ ప్యాకేజ్ అంటాం. ఒక ప్యాకేజ్గా ఉంటాయన్నమాట ఫైల్స్ అన్ని. అర్థమైందా? ఐఓ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్. మనం ఫైల్ అప్లోడ్ చేస్తాం కదా, ఫైల్ అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేయడానికి కొన్ని ఫైల్స్ ఉంటాయి మనకు, ఫైల్ రీడర్స్ అనమాట. మనం యూఐ నుంచి దాన్ని రీడ్ చేసుకుని మళ్ళీ బైనరీ స్ట్రీమ్లో కన్వర్ట్ చేసే సర్టెన్ ప్రాసెస్ ఉంటుంది. వీటిలన్నిటికి గాను జావా ఆల్రెడీ కోడింగ్ అనేది రాసి పెట్టేసి ఉంటుంది. మనం జస్ట్ రీయూజ్ చేసుకోవడమే ఆ క్లాసెస్ని. ఓకే, అటువంటి క్లాసెస్ అనే ఈ ఐఓ అనే ఫోల్డర్లో ఉంటుంది. దీన్ని ఇన్పుట్ అవుట్పుట్ ఐఓ ప్యాకేజ్ అంటాం. లాంగ్ ప్యాకేజ్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఎవ్రీథింగ్ అండ్ లైక్ మనకి ఏదైతే డిఫాల్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని అంటున్నాం. సో బై డిఫాల్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకి కంపైలర్కి చెప్పని అవసరం లేదు. సిస్టమ్ అనే క్లాస్ ఎక్కడ ఉంది, అవుట్ అనేది ఎక్కడ ఉంది, ఇలా ఏం చెప్పలేదు, ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి బై డిఫాల్ట్గా కంపైలర్ అనేది లాంగ్ ప్యాకేజ్ని యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట, మనకు తెలియకుండానే. ఈ లాంగ్ ప్యాకేజ్ కాకుండా రిమైనింగ్ ఏ ప్యాకేజ్లో ఉన్నటువంటి క్లాస్ను ఉపయోగించాలి అని అనుకున్నా ఖచ్చితంగా కంపైలర్కి చెప్పాలి బై యూజింగ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా. రైట్, సేమ్ వే లాట్ ఆఫ్ ఉన్నాయి. మనం యూజ్ చేసేది ఇప్పుడు యూటిల్ అంటే స్కానర్ యూజ్ చేయాలి. ఇప్పుడు స్కానర్ని యూజ్ చేయాలంటే ఆ స్కానర్ ఎక్కడ ఉంటుందంటే యూటిల్ అనేటటువంటి ప్యాకేజ్లో ఉంటుంది. యూటిల్ ప్యాకేజ్ మీరు ఓపెన్ చేస్తే, సో ఇఫ్ యూ కెన్ సీ హియర్ స్కానర్ కదా, ఒకసారి ట్రై చూడండి. ఇక్కడ చూడండి అన్ని జావా ఫైల్స్. ఇక్కడ ఒకసారి స్కానర్ అనే దాంట్లోకి వెళ్ళండి. ఎస్, హియర్ ఇట్ ఈస్ స్కానర్ డాట్ జావా. సో ఈ క్లాస్లో ఉన్నటువంటి లాజిక్ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. మీరు ఒకసారి ఓపెన్ చేసి, ఇది జావా వాళ్ళు రాసినటువంటి లాజిక్ అనమాట. ఇది చూడండి, లాట్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఇదంతా మీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లో కొన్ని మెథడ్స్, కొన్ని థింగ్స్ని మనం యూజ్ చేసుకుంటాం. ఇదంతా ఆల్రెడీ వాళ్ళు రాసి పెట్టేస్తున్నారు. చూడండి ఎంత కోడ్ ఉంది. దీనికి సపోర్టెడ్, ఇది ఒక ఫైలే కాదు, దీనికి సపోర్టెడ్ ఫైల్స్ వేరే ఉంటాయి. ఆ కోడింగ్ ఇలా మల్టిపుల్ ఫైల్స్ అన్ని యూజ్ చేసుకొని ఇలా రీడింగ్ ఫంక్షనాలిటీ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇదంతా ఎవరు రాసి పెట్టేస్తున్నారు? మన జావా వాళ్ళు రాసి పెట్టేస్తున్నారు. కాబట్టి మనం నో నీడ్ టు వర్రీ అబౌట్ ది రీడింగ్, మీన్ ఎంటైర్ ఫంక్షనాలిటీ. మనకు ఎలా రీడ్ చేయాలని ఎంటైర్ ఫంక్షనాలిటీ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఒక మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు ఇంటిజర్ నంబర్ని రీడ్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ దాన్ని వాడండి, ఈ స్ట్రింగ్ వాల్యూని రీడ్ చేయాలంటే ఈ పర్టికులర్ థింగ్ వాడండి, అండ్ క్యారెక్టర్ రీడ్ చేయాలంటే ఈ పర్టికులర్ థింగ్ వాడండి అనేసి మనకు కొన్ని మెథడ్స్ రూపంలో మనకి ఇస్తారనమాట. అవి నేర్చుకుంటే సరిపోతుంది. అది ఎలా యూజ్ చేయాలి నేర్చుకుంటే సరిపోతుంది అనమాట స్కానర్ అనేది. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, స్కానర్కి ఇలా రాసుకుంటాం, స్కానర్ని ఇనిషియలైజ్ చేస్తాం. ఇలాగా స్కానర్ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత మనకు ఇంటీజర్ని రీడ్ చేయాలి యూఐ నుంచి అని అనుకున్నప్పుడు ఎలా రాస్తామంటే, ఇది ఆబ్జెక్ట్ అంటాం నార్మల్గా, తర్వాత చూస్తాము. ఈ ఎస్సీ అనేది ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్, ఈ ఫంక్షన్స్ వచ్చేయాలి. ఓకేనా, ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అనేసి మనం కాల్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఫ్లోటింగ్ పాయింట్ని మీరు యూజ్ చేయాలి అంటే ఎస్సీ డాట్ నెక్స్ట్ ఫ్లోట్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత క్యారెక్టర్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్, సో యూ హ్యావ్ టు రీసెర్చ్ అండ్ బ్రింగ్ ది ఆల్ మెథడ్స్ టుమారో సెషన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిని ఫ్లోట్ని ఒకసారి ట్రై చేద్దాం ఏ విధంగా ఉంటుందని. ఓకే, ప్రతి డేటా టైప్ని మనం రీడ్ చేయొచ్చు. సో స్కానర్ యూజ్ చేసి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది శాంపుల్ స్కానర్ చూసిన తర్వాత మనం ఇఫ్ ఎల్స్కి వెళ్తాం. వెళ్సి డైనమిక్ వాల్యూని ఎలా రీడ్ చేయాలో ఒకసారి చెక్ చేసి కంటిన్యూ చేద్దాం రిమైనింగ్ టు. ఓకేనా, so let's try to understand one program here. I mean, let's try to write one program. So class scanner example. Okay na, so every program starts with class. Yes, class. Every program starts with again class. Insert the class. Public static void main. Public static void main. Void main string args. String args. Very good. Okay, so ఇది వరకు మనకు తెలిసిన స్ట్రక్చర్. లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. సేమ్ క్లాస్ నేమ్ తోటి నేను సేవ్ చేస్తున్నాను, స్కానర్ డాట్ ఎగ్జాంపుల్, స్కానర్ ఎగ్జాంపుల్ డాట్ జావా. జావా షుడ్ బి మ్యాండేటరీ. సో ఇక్కడ ఏం చెప్తున్నాను, ఫస్ట్ స్టెప్లో నేను రీడ్ చేయాలంటే
స్కానర్ అనేది రాసుకోవాలి. స్కానర్ సింటాక్స్ ఏంటి? స్కానర్ SC is equals to న్యూ స్కానర్. అంతేనా? దీని లోపల ఏం చేస్తామంటే system.in అనేసి పెడతాం. ఓకే, సో SC అనేది మనకు వచ్చేసి ఉంటుంది. SCలో మొత్తం లాజిక్ అంతా ఆ క్లాస్లో ఏదైతే లాజిక్ ఉందో ఆ లాజిక్ అంతా SC అనే దాంట్లో వేరియబుల్లో ఉంటుంది అనమాట. SC అనే దాంట్లో. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇంటిజర్ వాల్యూని రీడ్ చేయాలి. ఇంటి x is equal to 30 అని ఇలా ఇచ్చాము ఇంతకుముందు. అర్థమైందా? ఇలా ఇచ్చేవాళ్ళం. స్టెప్ బై స్టెప్ చూద్దాం. system.out.println x value is x. ఇంతేనా? ఇంతే కదా. x వాల్యూ ఏదైతే ఉందో అది ప్రింట్ చేస్తున్నా. స్కానర్ని పక్కన పెట్టండి. స్కానర్ యూజ్ చేయట్లేదు నేను. జస్ట్ ఇలా స్టెప్ బై స్టెప్ మనం డ్రిల్ డౌన్ చేసుకుంటే వెళ్దాం. నార్మల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఒకసారి చూడండి. ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? డీబగ్గింగ్లోకి వెళ్తే ఎగ్జిక్యూషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్లో ఎక్కడైతే మెయిన్ మెథడ్ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్ని ఫైండ్ చేస్తుంది. ఎస్ లైన్ నెంబర్ 3లో ఉంది. ఓకే, ఇదే నా స్టార్టింగ్ పాయింట్ అని కంపైలర్ అనేది నెంబర్ 5లోకి వస్తుంది. లైక్ నెంబర్ 5లో ఇది కామెంట్ అంటాం కాబట్టి ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు, కామెంట్లో ఉంది కాబట్టి. సో అల్టిమేట్గా లైన్ నెంబర్ 6కి వస్తుంది. ఓకే, సో యూజర్ ఎక్స్ అనే వేరియబుల్ని తీసుకున్నాడు. అది ఇంటిజర్ టైప్. దానికి 30 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాడు. ఓకే, సో అదేం చేస్తుంది? దాని యొక్క మెమరీలో హీప్ మెమరీలో ఎక్స్ అనే లొకేషన్లో 30 అనేది స్టోర్ చేసుకుంటుంది. ఈ స్టెప్ లైన్ నెంబర్ 6 అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లైన్ నెంబర్ 7లో ఏదైతే ఎక్స్ వాల్యూ ఈజ్ అని చెప్పి ప్రింట్ చేసి తర్వాత ఎక్స్లో ఏదైతే వాల్యూ ఉందో వేరియబుల్లో అది ప్రింట్ చేస్తుంది సింపుల్గా. లెట్ మీ ట్రై టు ఎగ్జిక్యూట్ స్టెప్ బై స్టెప్ so that you will get clear understand about this. Java C scanner example dot java antena compilation done. Java scanner example. Okay na? So x value is 30 వచ్చిందా? సో ఇప్పుడు చూడండి, నాకేం కావాలంటే ఈ 30 అనేది నేను డైనమిక్గా తీసుకోవాలంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ నుంచే నేను వాల్యూ అనేది ఎంటర్ చేయాలి. 30 అని చెప్పి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇలా ఎంటర్ చేయగానే ఆ వాల్యూ ఏదైతే ఎంటర్ చేస్తానో ఆ వాల్యూ వెళ్ళి ఎక్స్లో సిట్ అవ్వాలి. గాట్ ఇట్? సో దానికోసంగా మనం వాడేది స్కానర్ అనమాట. అంటే ఏంటి ఇక్కడ అంటే చూడండి, ఇప్పుడు లెట్ మీ ట్రై టు అన్కామెంట్ దిస్. స్కానర్ SC is equal న్యూ స్కానర్ మనం అనుకున్న దాని విధంగా రాసేసాము. ఇంటి జనరేట్ చేయాలంటే ఏం వాడాలి? నెక్స్ట్ ఇంట్. ఎస్, SC డాట్ నెక్స్ట్ ఇంట్. ట్రై చేయండి ఒకసారి. ఈ 30 ప్లేస్లో ఏం చేస్తామంటే వాల్యూ ప్లేస్లో సో SC ఏదైతే స్కానర్కి మనం ఇక్కడ క్రియేట్ చేసామో ఆ SCని యూజ్ చేస్తాం. డాట్ నెక్స్ట్ ఇంట్ ఐ క్యాపిటల్ ఇక్కడ. ఓకే, దీన్ని మెథడ్ అంటాము. మెథడ్స్లో ఏంటంటే వేరియబుల్స్లో మెథడ్స్లో స్టార్టింగ్ విత్ స్మాల్ లెటర్ ఉంటుంది. మోర్ దెన్ 1 వర్డ్ అయితే క్యాపిటల్ ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఎస్ పార్ట్ ఆఫ్ ది వేరియబుల్స్ డిస్కషన్లో. ఓకే, నేమింగ్ కన్వెన్షన్ గురించి క్యామెల్ కేస్ అంటాం. సేమ్ వేరియబుల్స్ మెథడ్ నేమింగ్ కన్వెన్షన్ ఇలానే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంట్ అనేది ప్రీ డిఫైన్డ్ మెథడ్ విచ్ ప్రొవైడెడ్ బై జావా. ఓకేనా, జావా వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు ప్రీ డిఫైన్డ్ మెథడ్ కాబట్టి నెక్స్ట్ ఇంట్ అనేటటువంటి మెథడ్ని వాడాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఒకసారి డీబగ్గింగ్ చూడండి, ప్రాసెసింగ్ చూడండి. సీక్వెన్షియల్ ప్రాసెస్ మన ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ నుంచి సీక్వెన్షియల్ ప్రాసెసింగ్లో జరుగుతుంది. సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ అంటే లైన్ బై లైన్. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది? అల్టిమేట్గా మళ్ళీ దీన్ని కంపైల్ చేసినప్పుడు రన్ చేసినప్పుడు మనకు కంపైలర్ అనేది ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ మెయిన్ మెథడ్ ఫైండ్ చేస్తుంది, దాని లోపలికి వెళ్ళి లైన్ నెంబర్ 5లోకి వెళ్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది? ఓకే, స్కానర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు అని చూస్తుంది. బట్ ఇక్కడ చూసి స్కానర్ అంటే ఏంటో తెలియదు దానికి. ఓకే ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ స్టిల్ హియర్. సో మేక్ షూర్ గైస్, ఎర్రర్స్ కానీ చాలా ఇంపార్టెంట్. మీకు రేపు ఏదైనా వర్క్ చేసే టైంలో మీకు ఎర్రర్స్ వచ్చినప్పుడు దాన్ని ఈజీగా ఫిక్స్ చేయాలంటే ఇప్పటి నుంచి డీబగ్గింగ్ అనేది నేర్చుకోవాలన్నమాట. చూడండి ఏం చెప్తుంది ఇక్కడ, కెనాట్ ఫైండ్ సింబల్. స్కానర్ అనేది నాకు కనిపించట్లేదు అని చెప్తుంది. ఎవరు? కంపైలర్ మనకు. ఓకే, మీరేమో స్కానర్ అని రాశారు, ఈ స్కానర్ అనేది ఇక్కడ ఎంటైర్ క్లాస్లో ఎక్కడ ఉంది, అసలు ఏంటి స్కానర్ అంటే నాకు తెలియట్లేదు అని చెప్తుంది. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చెప్పాలి జావాకి, ఆ కంపైలర్కి, హే కంపైలర్, go to this particular folder structure, go to this java folder, then util folder. Inside this util folder you can find this scanner.java file, so that you can compile this file and you can execute it and you can use that file. Something like that we need to inform to compiler. Okay, how can we inform to compiler? By using import statement antam. ela import statement ela use cheyali? On top of the class కి పైన ఉంటుంది అన్నమాట ఇది. ఓకేనా, ఇంపోర్ట్ అంటాం, స్మాల్ లెటర్స్ లో వస్తుంది, కీవర్డ్ అనమాట.
సో మనకి ఎక్కడ ఉంది ఫోల్డర్ ఏంటి, జావా అనే ఫోల్డర్లో డాట్ యూటిల్ అనే ఫోల్డర్లో డాట్ స్కానర్ అనేటటువంటి క్లాస్ అనేది ఉంటుంది అనమాట. గాట్ ఇట్. సో ఆ స్కానర్ మనం ఇచ్చేసామంటే సో సీక్వెన్షియల్ ఫ్లోలో ఇక్కడికి వచ్చినప్పుడు స్కానర్ అని చూడంగానే ఫస్ట్ ఏం చేస్తుంది, ఈ లోపల ఏదైతే క్లాస్ లోపల ఏదన్నా ఈ స్కానర్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా చెక్ చేస్తుంది. లోపల ఎక్కడ లేదు కాబట్టి అల్టిమేట్ గా పైకి వెళ్తుంది ఇంక ఇంపోర్ట్లు ఏదైనా చేసుకున్నారని. సో ఇక్కడ స్కానర్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ పర్టికులర్ ఫోల్డర్ లో మన JDK ఫోల్డర్లోకి వెళ్ళి అక్కడ నుంచి స్కానర్ ని యాక్సెస్ చేసి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి SC దాన్ని వేరియబుల్ లో పెడుతుంది. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఒకటి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ పర్టికులర్ లైన్ ఏం చేస్తుందంటే ఒక సీక్వెన్షియల్ ఫ్లోని స్టాప్ చేస్తుంది అనమాట. ఎప్పటి వరకు, అంటిల్ మనం వాల్యూని కమాండ్ ప్రాంప్ట్ లో ఇచ్చేంత వరకు. లైక్ చూడండి ఫస్ట్ లైన్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది యాజ్ యూజువల్ గా. ఇక్కడ నుంచి స్కానర్ తెలియదు కాబట్టి అల్టిమేట్ గా ఇంపోర్ట్ లో స్టాష్ సెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ అడ్రస్ ఇచ్చున్నామో స్కానర్ క్లాస్ అడ్రస్ దానిలోకి వెళ్ళి అది యాక్సెస్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఈ లైన్ కానీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఇంట్ ఎక్స్ అనేది ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తుంది ఒక మెమరీ లొకేషన్ విత్ ఇంటీజర్ సైజ్ తోటి, అంటే 4 bytes సైజ్ తోటి. తర్వాత ఇక్కడ వచ్చేసి sc.nextInt అన్నాం, ఇక్కడ డ్రాప్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది. ఈ లైన్ లో ఏమవుతుందంటే మన కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది, ఇంకెక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం, లైన్ నెంబర్ 9కి వెళ్ళదు, ఇంకా ఇక్కడికి స్టాప్ అయిపోతుంది, బ్లింక్ అవుతూ, అంటే పాస్ అయిపోతుంది మన ఎగ్జిక్యూషన్ అనేది. అర్థమవుతుందా, పాస్ అయిపోతుంది. ఎప్పటి వరకు పాస్ అవుతుంది, మనం కమాండ్ ప్రాంప్ట్ లో డేటా ఎంటర్ చేసి డేటా టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసాం అనుకోండి, ఆ వాల్యూని ఎక్స్ అనే వేరియబుల్కి ఇచ్చేసి అప్పుడు లైన్ నెంబర్ 9కి వస్తుంది, ఎప్పుడు మనం ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత. కాబట్టి మీకు ఈ స్కానర్ ఫంక్షన్స్ ఎక్కడైతే కనిపిస్తే అక్కడ స్టాప్ అయిపోతుంది అనమాట మనకు. అర్థమైందా, మన ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి ఎక్స్పోర్ట్ చేసి చూద్దాం దీన్ని. నేను కంపైల్ చేస్తున్నాను ఫస్ట్. సో కంపైలేషన్ డన్, ఎందుకంటే మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ యాడ్ చేసాం కాబట్టి అల్టిమేట్గా అక్కడికి వెళ్ళి దాన్ని రీడ్ చేసుకుంటుంది. కంపైలేషన్ డన్. నెక్స్ట్ నేను ఇంటర్ప్రెట్ చేస్తున్నాను జావా స్కానర్ ఎగ్జాంపుల్. చూడండి పాస్ అయిపోయింది చూడండి. ఓకేనా, నెక్స్ట్ లైన్కి రాదు, మనకు లైన్ నెంబర్ 8లో పాస్ అయిపోయి ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే sc.nextInt ఉంది కాబట్టి ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయి లైన్ నెంబర్ 8లో ఇక్కడ వాల్యూ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే sc.nextInt ఉందో మనకు కమాండ్ ప్రాంప్ట్ నుంచి డేటా ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసేంత వరకు అది ముందుకు వెళ్ళదు. ఓకేనా, ముందుకు ఇది ఎంటర్ చేసి ఎంటర్ కొట్టామంటే అప్పుడు మాత్రమే సిస్అవుట్ లో ఎక్స్ వాల్యూ అని చెప్పి ప్రింట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి నేను 10 అని ఇస్తున్నా, 10 అని చెప్పి ఎంటర్ కొడుతున్నా. ఇప్పుడు ఎంటర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ అనేది ప్రింట్ అయింది, లైన్ నెంబర్ 9లో ప్రింట్ అయింది ఎక్స్ వాల్యూ ఈజ్ 10 అని. ఓకేనా, సో మనం అది ఇచ్చేంత వరకు ఇక్కడే స్టాప్ అయి ఉంటుంది అనమాట మన కంట్రోల్. కాబట్టి ఇప్పుడు నేను 10 కాకుండా 20 ఇవ్వాలనుకునే నో ప్రాబ్లం, ఇక్కడే మార్చుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ మాడిఫై చేసి కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ నేను డైరెక్ట్ గా రన్ చేస్తున్నా చూడండి, ఎందుకంటే కోడ్లో ఎటువంటి మాడిఫికేషన్ లేదు కాబట్టి కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ రన్ చేసినా అదే విధంగా ఇక్కడ పాస్ అవుతుంది. నేను 20 ఇస్తున్నా, 20 ఇస్తే 20 యూస్ చేసుకుంటుంది, 20 అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది ప్రోగ్రామ్ లో. సేమ్ అలా ఎన్ని కావాలంటే ఎన్ని వాల్యూస్ లో టెస్ట్ చేయాలనుకుంటే అన్ని వాల్యూస్ లో మనం టెస్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా స్కానర్ అర్థమైందా ఎలా రీడ్ చేస్తున్నామో డేటాని కమాండ్ ప్రాంప్ట్ నుంచి? ఇక్కడ దాకా అర్థమైందా, ఏదైనా కన్ఫ్యూషన్ ఉందా? క్లియర్ సార్. అందరికి క్లియర్ రైట్? డౌట్స్ ఉంటే అడగండి, ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటా పోతాం, ఎందుకంటే చాలా మందికి న్యూ కదా కాబట్టి ప్రాబ్లం లేదు, నిదానంగానే చెప్పుకుందాం, నిదానం క్లియర్ చేసుకుందాం. క్లియరా? Shall we go for next? Yes sir. సో ఇప్పుడు చూడండి మన ప్రోగ్రామ్ ఇది కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను ఒక రిక్వైర్మెంట్ మనకి ఇచ్చారు క్లయింట్ అనే వాళ్ళు. ఏమి ఇచ్చారు క్లయింట్, నాకు యూజర్ నుంచి ఒక వాల్యూ రీడ్ చేయాలి, కమాండ్ ప్రాంప్ట్ నుంచి రీడ్ చేసి డిస్ప్లే చేయాలి అని చెప్పి మనకు రిక్వైర్మెంట్ ఇచ్చారు. యాజ్ ఎ డెవలపర్గా మనం ఈ కోడ్ అనేది డెవలప్ చేసి వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చాం. వాళ్ళకి ఏం చెప్తున్నాను, కంపైల్ చేసి రన్ చేసుకోండి అని చెప్పాం ఈజీగా. సో వాళ్ళకి తెలియదు కదా, నాన్ టెక్నికల్ గాయస్, క్లయింట్స్ అనేవాళ్ళు నాన్ టెక్నికల్ గాయస్ అనమాట. వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేస్తేనే ఓపెన్ అయిపోవాలన్నమాట ప్రోగ్రామ్ అనేది, అవుట్పుట్ అనేది వచ్చేయాలి. సో ఇదే ప్రోగ్రామ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని
సేమ్ వాళ్ళు మనం చెప్పినట్టు కంపైల్ చేసి రన్ చేయమని చెప్పాము. 2 కమాండ్స్ ఇచ్చాం, జావా సి కమాండ్, జావా కమాండ్. సో వాళ్ళు అదే విధంగా చేశారు. జావా సి చేశాడు, ఓకే బాగుంది. జావా కమాండ్ యూజ్ చేశాడు, ఇక్కడ స్టాప్ అయిపోయింది. వాడికి ఏం అర్థమవుతుంది ఇప్పుడు వాల్యూ ఇవ్వాలని? ఇక్కడ అర్థమవుతుందా? క్లయింట్కి తెలియదు కదా. క్లయింట్కి ఇప్పుడు మనం కాబట్టి ప్రోగ్రామ్ రాసిన వాళ్ళు కాబట్టి మనకు తెలుసు ఇక్కడ ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి అని. బట్ అసలు క్లయింట్కి వాడు వాడికి నాలెడ్జ్ ఉండదు కాబట్టి ప్రోగ్రామింగ్ సైడ్ ఇక్కడ వాడు ఇంటీజర్ వాల్యూ ఒక నంబర్ ఇవ్వాలని వాడికి తెలియదు. గాట్ మై పాయింట్? ఎస్ సార్. సో అదే విధంగా క్లయింట్స్ కి వాళ్ళకి వేరే వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక మీనింగ్ఫుల్ గా ఇవ్వాలన్నమాట. క్లయింట్స్ కి మనం ప్రోగ్రామ్ రాసి ఇచ్చేటప్పుడు మనం రాసే ప్రోగ్రామ్ అనేది మీనింగ్ఫుల్ గా ఉండాలి కాబట్టి అల్టిమేట్ గా ఇక్కడ పాస్ అవుతుంది. కాబట్టి పాస్ అయ్యేదానికంటే ముందే మనం ఒక సిస్టమ్ స్టేట్మెంట్ ప్రింట్ చేసామనుకోండి, ఈయన అక్కడే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసామనుకోండి సరిపోతుంది. చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ ఏ నంబర్ అంటున్నా. ఎంటర్ ఏ నంబర్, ఎంటర్ 1 నెంబర్ ఆర్ ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి ఒక జస్ట్ మెసేజ్ అనేది ఇక్కడ పాస్ చేస్తున్నా. అప్పుడు చూడండి ఎగ్జిక్యూషన్ టైంలో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎంటర్ ఏ నెంబర్ అని డిస్ప్లే అవుతుంది, నెక్స్ట్ ఈ లైన్ లో వచ్చి పాస్ అవుతుంది. అప్పుడు ఎవరికైనా అర్థం అవుతుంది ఎంటర్ ఏ నెంబర్ అంటే ఒక నెంబర్ ఎంటర్ చేయాలేమో అని చెప్పి ఎంటర్ చేసి అప్పుడు నెక్స్ట్ కొట్టంగానే ఎంటర్ కొట్టంగానే వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా? ఈజీగా మనం మెసేజ్ అనేది ముందే పెట్టేస్తున్నాం సో దట్ ఎవరైనా కానీ ఈజీగా అర్థమైపోతుంది ఓకే నంబర్ ఎంటర్ చేయాలేమో అని. చూడండి సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ ఎస్. సో సేమ్ వే ఇక్కడ జావా సి కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, అదేవిధంగా జావా కమాండ్ ఎగ్జిక్యూట్. చూడండి ఇప్పుడు ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి బ్లింక్ అవుతుంది. సో ఎప్పుడైనా క్లయింట్ చూడంగానే ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి కోరండి, ఓకే ఒక నెంబర్ ఎంటర్ చేయాలేమో అని చెప్పి అప్పుడు నెంబర్ అనేది ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసి క్లిక్ చేయగానే వాల్యూ ఇస్ 20. సో దట్ మనం మీనింగ్ఫుల్ గా చేసామన్నమాట స్కానర్ ని. జస్ట్ బ్లైండ్ గా వదిలేస్తే అది పాస్ అయిపోయి ఉంటుంది, ఏం చేయాలో తెలియదు. దానికంటే ముందు ఒక మెసేజ్ అనేది రాసామనుకోండి మనం మీనింగ్ఫుల్ గా, సో దట్ ఈజీగా ఆ మెసేజ్ చదివి వేరే అదర్ ప్రోగ్రామర్స్ కానీ ఎవరైనా కానీ ఎగ్జిక్యూట్ చేసే టైంలో కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, మీనింగ్ఫుల్ గా ఉంటుంది అనమాట. అర్థమైందా స్కానర్ గురించి? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇక్కడ దాకా చాలు ఈ రోజుకి. I will try to provide few exercises so that you can try to resolve this one. Okay. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్కానర్ ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఏదైతే మనం ప్రోగ్రామ్ చెప్పామో యాస్టీస్ ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేయండి. స్కానర్ని ఎలా యూజ్ చేయాలి, ఇంపోర్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటి, జావా ఫోల్డర్ స్ట్రక్చర్ కావాలని ఒకసారి వెరిఫై చేసుకోండి. స్కానర్ని ఎలా ఇంపోర్ట్ చేస్తాం, ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఒకటి, స్కానర్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్, ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి చూడండి. ఫస్ట్ వన్ అది. ఆ ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మనం ఏదైతే ప్రీవియస్ ప్రోగ్రామ్ చేస్తున్నామో, ఓకేనా 2 ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఇఫ్ కండిషన్ మీద. ఒకటి సింపుల్ ఇఫ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, తర్వాత ఇఫ్ ఎల్స్ అనేది చేస్తున్నాం. ఇఫ్ ఎల్స్ ఈ 2 ఉన్నాయి కదా. వన్స్ మీరు స్కానర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత సింపుల్ ఇఫ్ లో వచ్చి ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 10 అని చెప్పి రిమైనింగ్ ఎగ్జిక్యూట్ చేసాం. ఎగ్జాక్ట్ గా సేమ్ ప్రోగ్రామ్ ని మీరు ఏం చేస్తారంటే ఈ 10 ప్లేస్ లో స్కానర్ యూజ్ చేయండి. సో దీనిపైన స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇలాగ సంథింగ్ మనం ఏదైతే నేర్చుకున్నామో అది రాసేసి ఈ 10 ప్లేస్ లో ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అని రాసేయండి. యూజర్ నుంచి రీడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి బ్లైండ్ గా అవుతుంది కాబట్టి సిస్ అవుట్ అనేది పైన రాసుకోవాలి. చేశారు ఎవరో ఎంటర్ ఫస్ట్ డౌట్ ఎవరు అన్మ్యూట్ చేస్తున్నారు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఎంటర్ ఏ ఫస్ట్ నెంబర్ ఎనీథింగ్ ఎనీ మెసేజ్ రాయండి. తర్వాత ఎక్స్ వాల్యూ రీడ్ చేసుకోండి. తర్వాత ఈ యాజ్ ఇట్ ఈస్ ప్రోగ్రామ్ ఒకసారి ఏం చేశారంటే +20 అనివ్వండి, పాజిటివ్లో 20 అనిస్తే ఓకే 20 అనిస్తే ఇది ఫెయిల్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఎక్సెస్ గ్రేటర్ దెన్ అనేది ప్రింట్ అవ్వదు. అలా కాకుండా మైనస్లో ఇవ్వండి. ఓకే ఇది లెస్ దెన్ అని పెట్టాము, ఇక్కడ మిస్ అయితే ఓకే సారీ. ఓకే మనం టెస్టింగ్ అప్పుడు మార్చాము ఇలా కదా.
ఇలా ఇచ్చి 20 అని పెట్టండి. 20 అని పెడితే లోపల ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్లోనే 20 ఎంటర్ చేసి ఎంటర్ కొట్టంగానే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. తర్వాత ఏం చేయాలంటే మైనస్లో ఇవ్వండి, -20 అని ఇవ్వండి. -20 అని ఇస్తే ఇది స్కిప్ అయిపోయి బాయ్ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్గా. హాయ్ బాయ్ వస్తుంది. అర్థమైందా? ఇది నేను చెప్పిన ఎగ్జాంపుల్, ఇక్కడ నేను చెప్పిన రిక్వైర్మెంట్ ఎక్సర్సైజ్. Yes, sir. ఇంకోసారి చెప్పాలి అందరికి. ఆ 10 ప్లేస్లో డైనమిక్ Can you repeat again? యా. సో నార్మల్గా ఎలా ఉంది, ఇంకొకసారి చెప్పండి. యా ఇలా ఉండింది కదా, ఇలా ఉంది నార్మల్గా ఇంతకుముందు చేసిన ప్రోగ్రామ్. ఈ 10 అని ఏంటంటే డైనమిక్గా తీసుకోమని చెప్తున్నా అంతే, సింపుల్గా స్కానర్ యూస్ చేసి డైనమిక్గా తీసుకోమని చెప్తున్నాను. సో ఎంటర్ కోడ్గా రాసేసాను ఈ 10 ప్లేస్లో. మీరు ఇక్కడ సేమ్ కోడ్గా హింట్ ఇస్తున్నాను. సేమ్ మనం ప్రాక్టీస్ చేసాం స్కానర్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేషన్ లాజిక్ అనేది రాయండి. ఇక్కడ ఏదైతే ఇక్కడ రాసామో సేమ్ లాజిక్ రాయండి. సేమ్ ఎంట్రీ నెంబర్, తర్వాత ఇంట్ x = ఈ 3 స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్ అంతే. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్. స్కానర్ రాసి తర్వాత వచ్చేసి సిస్అవుట్లో system.out.printlnలో ఎంట్రీ నెంబర్ అని ఒకటి ప్రింట్ చేసి, తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి sc.next అంతే కదా. ఈ 3 లైన్స్ రాయమని చెప్తున్నా అంతే, ఇంకేం చెప్తున్నా. 3 లైన్స్గా నేనే రాసేసాను. సో ఎక్స్ వాల్యూ రీడ్ చేసుకుంటారు. అప్పుడు ఇది టెస్ట్ చేయండి. మనం ఇంతకుముందు 10 అనేది రాసాం కదా, డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేసాం. హార్డ్ కోడ్ అంటే ప్రోగ్రామింగ్లోనే వాల్యూ అనేది రాసేసేయడం. ఇప్పుడు ఏంటంటే మనం స్కానర్ నుంచి రీడ్ చేసుకుంటాం. అలా రీడ్ చేసుకొని ఎక్స్కి అసైన్ చేసి రిమైనింగ్ ప్రోగ్రామ్లో చెక్ చేయండి. అర్థమైందా? సింపుల్గా ఎక్స్ని డైనమిక్గా రీడ్ చేయండి అని చెప్తున్నా సింపుల్గా. ఇంకా అర్థం కాలేదా? సైలెంట్. ఓకే, లెట్ మీ ట్రై టు ఎగ్జిక్యూట్. అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్ అర్థమైందా? ఈ ప్రోగ్రామ్ అర్థమైందా? దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్. సో దీంట్లో ఏం చేసాం మనం? సింపుల్ ఇఫ్ని ఏం చేసినాం? స్కానర్ సింపుల్ ఇఫ్ కదా, జావా సి సింపుల్ ఇఫ్ డాట్ జావా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. జావా సింపుల్ ఇఫ్ అని చెప్పి ఎంటర్ చేయగానే x> 0 అని ప్రింట్ అయిపోతుంది. హాయ్ బాయ్ మధ్యలో x> 0. ఎందుకు x> 0 అని ప్రింట్ అవుతుంది? కండిషన్ ట్రూ అయింది అంటే x వాల్యూ ఎంత ఇక్కడ 10 కాబట్టి 10 is greater than 0 కాబట్టి అవుతుంది. ఇప్పుడు నేను ఫాల్స్ కండిషన్ చెక్ చేయాలనుకుంటే 10 అని ఏం చేస్తాను? ఇప్పుడు -20 సంథింగ్ -10 ఎంతో కొంత మైనస్ వాల్యూ పెడతాం. అప్పుడు ఏమవుతుంది? x వాల్యూ -5 is greater than 0 ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, అంతే కదా. ఇది స్కిప్ అయిపోతుంది, హాయ్ బాయ్ మాత్రమే ఉంటుంది. అంతేనా? ఒకసారి చూడండి, సేవ్ చేస్తున్నాను. సో చేంజ్ చేసి కంపైల్ చేస్తున్నా. రైట్, మనం 2 కండిషన్లు చెక్ చేసుకోవాలి, టెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు హాయ్ బాయ్ అని వచ్చింది, కానీ ఈ మధ్యలో ఎగ్జిక్యూట్ కాలేదు. అంటే కండిషన్ అనేది ఫాల్స్ చేసాం మనం ఇచ్చే వాల్యూని బట్టి. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మాటికి ఇక్కడ మార్చుకోకుండా స్కానర్ నుంచి రీడ్ చేసుకోమని చెప్తున్నా. కాబట్టి చూడండి ఎలా రీడ్ చేస్తాం. యాజ్ యూజువల్గా మనం స్కానర్ ఎగ్జాంపుల్లో చూసిన విధంగా ఫస్ట్ స్టెప్లో స్కానర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. స్కానర్ SC = న్యూ స్కానర్, ఇక్కడ system.in అని రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 5 ప్లేస్లో హార్డ్ కోడ్ అంటాం దీన్ని. హార్డ్ కోడ్ ప్లేస్లో మనం డైనమిక్ వాల్యూని తీసుకుంటాం. నెక్స్ట్ ఇంటెన్, ఓకేనా. సో దీనికి మీనింగ్ఫుల్గా మెసేజ్ ఉండాలి కాబట్టి దీనిపైన సిస్అవుట్లో రాసుకుంటాం. సిస్టమ్ డాట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు గైస్, అవుట్ డాట్. చాలా క్లియర్గా నేర్చుకుంటున్నాం, చాలా సింపుల్గా ఉంది, కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్సే లేదు. చూడండి సిస్అవుట్లో ఏం చేస్తున్నాను, ఎంటర్ ఏ నంబర్ అని చెప్పి యూజర్ని అడుగుతున్నాం. సో దట్ ఇక్కడ యూజర్ ఎంటర్ చేస్తాడు, ఆ వాల్యూ ఎక్కడికి వెళ్తుంది కాబట్టి రిమైనింగ్ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఫస్ట్ ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత మనం వాల్యూ ఇస్తున్నాం. ఇక్కడ ఈ వాల్యూ వెళ్ళి ఎక్స్లోకి సెట్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ అయ్యి కండిషన్ చెక్ చేసి ట్రూ అయితే లోపలిది ప్రింట్ అవుతుంది, లేదంటే బై ప్రింట్ అవుతుంది. డైనమిక్ చేసాం, మాటికి కంపైల్ చేసుకోకుండా మార్చుకోకుండా. చూడండి సేవ్ చేస్తున్నాను. సో అక్కడ ఇంపోర్ట్, ఎగ్జాక్ట్లీ స్కానర్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇంపోర్ట్ యూస్ చేయాలి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఓకేనా, సేవ్ చేశాను. లెట్ మీ ట్రై టు ఎగ్జిక్యూట్ హియర్. సో కంపైలేషన్
అండ్ ఇంటర్ప్రిటేషన్. చూడండి ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి పాస్ అయింది. ఇదే కదా ఎంటర్ ఏ నెంబర్, ఇక్కడ ఇది ప్రింట్ అయింది. తర్వాత వచ్చి నెక్స్ట్ ఇంటి వాడున్నాం అంటే స్కానర్ ఫంక్షన్ వాడున్నాం కాబట్టి ఇక్కడికి పాస్ అయి ఉంటుంది. ఇక్కడ మనం వాల్యూ ఎంటర్ చేస్తే ఏ వేరియబుల్లోకి వెళ్తుంది, ఎక్స్ అనే వేరియబుల్లోకి వెళ్తుంది. నెక్స్ట్ లైన్స్ ఎక్స్పోర్ట్ అయిపోతాయి కిందకి. ఓకేనా. సో ఇప్పుడు నేను 10 అని ఇస్తున్నా. 10 అని ఇస్తే ఇక్కడ 10 is greater than 0 ట్రూ కాబట్టి ఇక్కడ ఫస్ట్ హాయ్ అని ప్రింట్ అవుతుంది. తర్వాత 10 is greater than 0 ట్రూ అవుతుంది కాబట్టి ఇది ప్రింట్ అయిపోతుంది. ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ 0 అని ప్రింట్ అవుతుంది, బాయ్ అని ప్రింట్ అవుతుంది. కాబట్టి 10 ఇచ్చి ఎంటర్ కొట్టగానే హాయ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ 0 బాయ్. ఓకేనా. ఇప్పుడు నేను నెగిటివ్ కేసులో మైనస్ ఇచ్చి ఇది ఫాల్స్ కేసులో చెక్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఇంతకు ముందు ఏం చేసి ఇక్కడ చేంజ్ చేసి మళ్ళీ కంపల్ చేసి రన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అవసరం లేదు, డైరెక్ట్ గా రన్ చేసేవచ్చు. సో రన్ చేసేసాను, ఎంటర్ ఏ నెంబర్. సో ఇప్పుడు నేను మైనస్ సంథింగ్ మైనస్ నెంబర్ ఇచ్చా. అప్పుడు ఇక్కడ ఫాల్స్ అవుతుంది. -7 is greater than 0 ఇస్ ఆల్వేస్ మనకి ఫాల్స్ వస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, డైరెక్ట్ గా ఎగ్జిట్ అయిపోతుంది. ఇఫ్ కండిషన్ నుంచి లైన్ నెంబర్ 12 ఎగ్జిక్యూట్ అయ్యి బాయ్ హాయ్ బాయ్ అనేది రెండు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి హాయ్ బాయ్. ఇలా మనం టెస్ట్ చేసుకునేటప్పుడు మనకు కావాల్సిన నెంబర్స్ అనేది ఇక్కడ నుంచి ఎంటర్ చేసి మనకు అవుట్పుట్ అనేది చెక్ చేసుకుంటా ఉండొచ్చు అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్కానర్. అర్థమైందా? ఇలా చేయమని చెప్పాను. ఓకే, ఇది కానీ చెప్పేసాను కాబట్టి సేమ్ ఇది ప్రాక్టీస్ చేయండి, ఇది కానీ. ఓకేనా. అట్లీస్ట్ ఈ ఫెయిల్స్ ను మీరు ట్రై చేయండి. ఇది సేమ్ హ్యాస్ట్ సేమ్ 3 lines. సో చూద్దాం. ఆ 3 lines మీరు రాయలేకపోతే అర్థం కానట్టు, దాన్ని బట్టి చూద్దాం తర్వాత స్టెప్ తీసుకుని. సేమ్ ప్రోగ్రామే కదా, ఏం లేదు ఇక్కడ జస్ట్ ఎల్స్ బ్లాక్ ఇదంతా. ఓకే, ఈ 30 ప్లేసులు 30ని యూజర్ ఇక్కడ నుంచి రీడ్ చేయమని చెప్తున్నా కమాండ్ ప్రాంప్ట్ నుంచి. చేస్తారా ఇదన్నా? ఎస్ సార్, చేస్తాం అందరూ, ఎవ్రీవన్? ఎస్ సార్. ఓకే, సో ఇది రీడ్ చేయండి, ఇది ఒకటి ఇఫ్ ఎల్స్ కి. సో సింపుల్ ఇఫ్ గా నేను చెప్పేసాను కాబట్టి ఓకే, అది ప్రాక్టీస్ చేయండి. సింపుల్ ఇఫ్ కానీ స్కానర్ యూస్ చేయండి, యూజింగ్ స్కానర్. సింపుల్ ఇఫ్ యూజింగ్ స్కానర్. తర్వాత ఇఫ్ ఎల్స్ యూజింగ్ స్కానర్. ఇది అయిపోయిన తర్వాత 4th వన్ ఏంటంటే మనకు ఏదైతే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయో అన్ని ఇంట్ బైట్ నుంచి బైట్, ఓకే, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్. సో వీటికి ఏ విధంగా రీడ్ చేయాలి డేటాని. ఇంటీజర్కి అయితే నెక్స్ట్ ఇంట్ అని వాడుతున్నాం, ఫ్లోట్కి అయితే నెక్స్ట్ ఫ్లోట్ అని వాడుతున్నాం. రిమైనింగ్ వాటికి ఏ విధంగా రీడ్ చేయాలి, వాటి యొక్క మెథడ్స్ ఏంటి అని ఒకసారి గూగుల్ చేసి ట్రై చేయండి. ఎందుకంటే మనం యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్గా గూగుల్ సెర్చ్ కూడా మనం నేర్చుకోవాలి ఎలా సెర్చ్ చేయాలనేసి. సో సింపుల్ మనం ఇచ్చేటటువంటి నోటేషన్ ఏదైతే గూగుల్లో ఇస్తామో దాన్ని బట్టి మనకి రిజల్ట్ అనేది ఫైండ్ అవుతుంది, అందరికి ఫైండ్ కాదనమాట. కాబట్టి ఇది కానీ మీరు నేర్చుకుంటూ ఉండాలి, గూగుల్ హెల్ప్ అనేది ఎలా తీసుకుంటూ ఉండాలి, ఆ పర్టికులర్ లాజిక్ని మన దాంట్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావాలనేది తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఇది ఒకసారి ట్రై చేయండి. మనం ఇంటి ఒకటి చూసాం, ఇప్పుడు ఇంటికి నెక్స్ట్ ఇంట్ అని వాడుతున్నాం. స్కానర్ యూస్ చేసి రిమైనింగ్ వాటికి ఏ విధంగా చూడాలి, మీరు ఎంటర్ చేసేటటువంటి ఉంటాయి కదా కీవర్డ్స్, దాన్ని బేస్ చేసుకుని మీకు రిజల్ట్ అనేది వస్తుంది గూగుల్లో. అది మనం నేర్చుకోవాలన్నమాట. ట్రై చేయండి ఒకసారి, ఓకేనా. సో ఇది ట్రై చేసి వీటికి ఒక ప్రోగ్రామ్ రాయండి. ఒక ప్రోగ్రామ్ రాసి ఫస్ట్ బైట్ రీడ్ చేసుకుని బైట్ని ప్రింట్ చేయండి. దిస్ ఇస్ ద బైట్ అని చెప్పేసి, బైట్ వాల్యూ అని చెప్పి. షార్ట్ని రీడ్ చేసి ప్రింట్ చేయండి, ఇంటిని రీడ్ చేసి ప్రింట్ చేయండి. లాంగ్ వాల్యూని రీడ్ చేసి ప్రింట్ చేయండి. ఫ్లోట్ వాల్యూని రీడ్ చేసి ప్రింట్ చేయండి. డబుల్ వాల్యూని రీడ్ చేసి ప్రింట్ చేయండి. క్యారెక్టర్ని రీడ్ చేసి ప్రింట్ చేయండి. ఒకే ప్రోగ్రామ్లోనే రాయొచ్చు సేమ్. సో మీరు మాటికి స్కానర్ ఆబ్జెక్ట్స్ రాసుకోవాల్సిన లేదు, ఒకసారి రాస్తే చాలు అనమాట. స్కానర్ ఒకసారి రాసుకోండి. రీడింగ్ మట్టుకు ఎస్సీని ఉపయోగించి మల్టిపుల్ టైమ్స్ రీడ్ చేయొచ్చు. ఇంటి ఎక్స్ SC డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పి ఎక్స్ వాల్యూ రీడ్ చేసుకుంటామా. నెక్స్ట్ మేబీ బయటికి కానీ ఫ్లోట్కి కానీ వాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ వాడాలనుకోండి, ఫ్లోట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, SC డాట్ నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూ ఇలా రీడ్ చేసుకుంటాం. సో ప్రతి దానికి మల్టిపుల్ టైమ్స్ రాయబుల్. ఇది వన్ టైం అనమాట, వన్ టైం యాక్టివిటీ స్టార్టింగ్లో రాసేస్తాం. ఈ ఎస్సీలోనే మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. ఇంటీజర్ని రీడ్ చేసుకోవడం, ఫ్లోట్ని రీడ్ చేసుకోవడం, లాంగ్ని డబుల్ని అన్ని రీడ్ చేసుకోవచ్చు. అన్నిటికి ఒక్కొక్క వేరియబుల్లో రీడ్ చేసుకొని ప్రింట్ చేయండి. మనం డేటా టైప్స్లో ఎగ్జాంపుల్ చేశారు కదా, బట్ హార్డ్ కోడ్ చేశారు అప్పుడు 10, 20 అలా. ఇప్పుడు ఏంటంటే ప్రతి దాన్ని ఈ మెథడ్స్ని ఉపయోగించుకొని యూజర్ నుంచి రీడ్ చేసుకోండి అని చెప్తున్నాను. ట్రై చేయండి ఒకసారి, చూద్దాం ఎవరు చేస్తారు. సో ప్రింట్ చేసి గ్రూప్లో పెట్టండి ఒకసారి. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ విల్ ట్రై టు కంటిన్యూ టుమారో సెషన్. ఇది స్కానర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డైరెక్ట్గా మనం ఇఫ్ ఎల్స్ చూసేస్తాం. ఏమైనా పెండింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేద్దాం.